బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఆ పనులకు అందించే ఆసరా పెన్షన్ల పంపిణీలో దుర్వినియోగం జరిగింది. సెల్ఫ్ తనిఖీల్లో ఈ భాగోతం వెలుగు చూసింది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబీకులు రిటైర్మెంట్ పెన్షన్లతో పాటు అభాగ్యులకు, వృద్ధులకు అందించే ఆసరా పెన్షన్లను కూడా అందుకున్నట్లు తేలింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 5,650 మంది ఉద్యోగ పెన్షన్లతో పాటు ఆసరా పెన్షన్లను కూడా అందుకున్నట్టు ఇటీవల సెల్ఫ్ సర్వేలో తేలింది. వీరిలో 3,824 మంది చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. మిగతా 1,826 మంది ఇప్పటికీ 2 పెన్షన్లు అందుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైతే వీరందరికీ రికవరీ నోటీసులు పంపినట్లు తెలిసిందే. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల వీరికి చెల్లించిన ప్రజాధనం భారీ ఎత్తున దుర్వినియోగమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీకి చెందిన దాసరి మల్లమ్మకు 2014 నుంచి ఆసరా పెన్షన్ అందుతుంది. అయితే దాసరి మల్లమ్మ అవివాహిత, ఉద్యోగులు, వారి కుటుంబీకులు రిటైర్మెంట్ పెన్షన్లతో పాటు అభాగ్యులకు, వృద్ధులకు అందించే ఆసరా పెన్షన్లు కూడా అందుకున్నట్లు తేలింది. ఇదే విషయాన్ని తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 5,650 మంది ఉద్యోగ పెన్షన్లతో పాటు ఆసరా పెన్షన్లను కూడా అందుకున్నట్లు ఇటీవల సెల్ఫ్ సర్వేలో తేలింది. వీరిలో 3,824 మంది చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. మిగతా 1,826 మంది ఇప్పటికే 2 పెన్షన్లు అందుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. వీరందరికీ రికవరీ నోటీసులు పంపినట్లు తెలిసింది. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల వీరికి చెల్లించిన ప్రజాధనం భారీ ఎత్తున దుర్వినియోగమైంది. ఇక ఇప్పటికే అందిస్తున్న ఆసరా పెన్షన్ల పంపిణీలో దుర్వినియోగం జరిగిందని సెల్ఫ్ తనిఖీల్లో వెలుగు చూసిన విషయం ఇది. అయితే దీనికి సంబంధించి దాన్ని రికవరీ చేసే పనిలో పడింది ప్రభుత్వం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రికవరీ ఆదేశాలు ఇచ్చింది కదా ఇప్పటికే సర్కార్, అది ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది? రికవరీ ఆదేశాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే 1,826 మంది వృద్ధాప్య ఫ్యామిలీ పెన్షన్లను అక్రమంగా పొందుతున్నట్లుగా కూడా ఇన్వెస్టిగేషన్ లో తేల్చారు. ట్రెజరీ శాఖ ఈ మధ్యనే వారందరినీ గుర్తించి వారందరికీ కూడా రికవరీ నోటీసులు పంపించింది. ఈ క్రమంలోనే వృద్ధాప్య ఫ్యామిలీ పెన్షన్లను అందుకుంటున్న దాసరి మల్లమ్మ సైతం ఈ నోటీసులు తీసుకున్న వారిలో ఉన్నారు. ఎందుకంటే దాసరి మల్లమ్మ 2 పెన్షన్లు అందుకుంటుందని చెప్పి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ లో గుర్తించిన పరిస్థితి. 2014 నుంచి ఆసరా పెన్షన్ దాసరి మల్లమ్మకు అందుతుంది. వాళ్ళ కుమార్తె రాజేశ్వరి వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం గా పనిచేస్తూ మరణించగా ఫ్యామిలీ పెన్షన్ కింద ఆమె కూడా 24,073 రూపాయలు వాళ్ళకు అందుతుంది. మల్లమ్మ 2 కుమారుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా మరొకరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. కుమారుడితో పాటు సొంత పక్క ఇంట్లో మల్లమ్మను చేస్తుంది. అయితే ఒక వ్యక్తి 2 రకాల పెన్షన్లు తీసుకోవడానికి నిబంధనలు అంగీకరించవు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య ఫ్యామిలీ పెన్షన్ల పైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళపైన ఇన్వెస్టిగేషన్ ఆదేశించిన క్రమంలో 1,826 మంది అయితే అక్రమంగా పెన్షన్లు పొందుతున్నారని చెప్పి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ లో తేలింది. వాళ్ళందరి నుంచి కూడా ఖచ్చితంగా రికవరీ చేసి వాళ్ళందరినీ కూడా ఈ పెన్షన్ల నుంచి పక్కకు తప్పించే అవకాశం కనిపిస్తుంది. ఒక 1,826 మంది ఉన్నారా, ఇంకా ఎక్కువ మొత్తంలో ఉన్నారా అనేది కూడా ట్రెజరీ శాఖ ఇంకా కూడా దర్యాప్తు కొనసాగించి వాళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించి వాళ్ళందరి పెన్షన్లు కూడా రద్దు చేసే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ నగేష్.